హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సునంద. అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ చేసుకున్నటువంటి షేడ్ నెట్. అయితే ఇందులో ఆ పంటలు వేసుకునే ముందు మనం ఏ విధంగా ఈ యొక్క సాయిల్ ప్రిపరేషన్ చేసుకుంటాము, సాయిల్ ని ఏ విధంగా బెడ్స్ చేసుకుంటాము అన్న దాని గురించి అండి. ఎందుకంటే ఇందులో అన్ని ఫోల్స్ ఉన్నాయి కాబట్టి ట్రాక్టర్ తో పొద్దాక మనం కల్టివేషన్ చేసుకోవాలి, దున్నుకోవాలి అంటే కష్టం. కాబట్టి ఏం చేసుకుంటాము అంటే, మనం ఫస్ట్ ఇలా వేసినప్పుడు ఈ యొక్క షేడ్ నెట్ నిర్మాణం అయిన తర్వాత ఒక్కసారి మనం ప్లవ్ వేసుకుంటాం లోతుగా. 2 నాగళ్ళు అంటాం కదా, దాన్ని దున్నుకున్నాక తర్వాత మనం 9 కానీ 11 నాగలు కానీ ఉంటది కదా, కల్టివేటర్ వేసుకొని తర్వాత ఎరువు వేసుకొని రోటావేటర్ వేసుకుంటాం. ఎరువు వేసుకున్నాక రోటావేటర్ వేసుకున్నాక దాన్ని అప్పుడు బెడ్ మేకర్ తోటి, అంటే బెడ్ ప్రిపరేషన్ తోటి బెడ్ మేకర్ వేసుకుంటాం. ఎందుకంటే ఈ బెడ్స్ మనం ఇందులో ఎందుకు చేసుకుంటామంటే, ఒకసారి ఇందులో మొదటగా పంట వేసే ముందు ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు మాత్రమే దున్నుతామండి. తర్వాత మళ్ళీ ట్రాక్టర్ ని ఇందులోకి రానివ్వం. మళ్ళీ ట్రాక్టర్ వచ్చి ఇందులో వచ్చి మళ్ళీ పంట అంతా ఒకటేసారి వేసుకొని ఒకటేసారి దున్నుకోవడం అలా చెయ్యము. ఎందుకంటే మనం ఇందులో మిక్స్డ్, అంటే చాలా రకాలైనటువంటి కూరగాయలు పండిస్తాం కాబట్టి ఒకే రకమైన పంట వేసుకున్నప్పుడు అలా ఒకేసారి దున్నుకొని మళ్ళీ బెడ్లు వేసుకొని ఆ విధంగా చేసుకోవచ్చు. బట్ మనం ఒకసారి వేసుకుంటే అసలు ఇప్పుడు మనము వేరే షేడ్ నెట్లలో స్టార్ట్ చేసి 1.5 సంవత్సరం, దాదాపు సంవత్సరం అయిపోయింది. అయిపోయినా కానీ ఇప్పటి వరకు ఒక్కసారి దున్నుకొని బెడ్లు వేసుకున్నాం. ప్రతి క్రాప్ అయిన తర్వాత మళ్ళీ పవర్ టిల్లరు లేదా ఉంటాయి కదా, ఆ టిల్లర్స్ తో దున్నేసి మళ్ళీ ఎరువేసుకొని బెడ్డును మళ్ళీ ఎగేసుకొని వీడ్ మ్యాట్ వేసుకొని మళ్ళీ మార్చుకొని క్రాప్ రొటేషన్ చేసుకుంటే అలా క్రాప్స్ వేసుకుంటా ఉంటాం. దానికోసమే ఇప్పుడు ఇక్కడ కూడా చూడొచ్చు మీరు, ఇలా మనము ఇప్పుడు బెడ్ మేకర్ తో బెడ్స్ వేసుకున్నాం. దీన్ని ఇప్పుడు మనం మంచిగా లెవెల్ చేసుకొని, ఇప్పుడు డ్రిప్ వర్క్ కూడా నడుస్తా ఉంది. డ్రిప్ పైప్ లైన్, దీనికోసం ఆ డ్రిప్ వర్క్ కూడా ముందే చేసేసుకోవాల్సి ఉంటుంది. డ్రిప్ లైన్ పరుచుకొని వీడ్ మ్యాట్ వేసుకొని మొక్కలు నాటుకోవడం ఒక్కటే మిగిలి ఉంది. ఇంకా ఈ విధంగా చేసుకుంటాం. అలా చేసుకున్నాక ఇంకా తర్వాత మళ్ళీ ఒక్కసారి దున్నితే మళ్ళీ దున్నుకోము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 బెడ్లలో ఒక క్రాప్ వేసాం అనుకోండి, టొమాటో అయిన తర్వాత ఈ 2 బెడ్లలో ఉన్నటువంటి వీడ్ మ్యాట్ తీసేసి డ్రిప్ పైప్ పక్కకు పెట్టి దీని మీద టిల్లర్ తోటి దున్ని ఎరువేసుకొని మళ్ళీ వీడ్ మ్యాట్ వేసేసి నెక్స్ట్ మళ్ళీ క్రాప్ పెట్టుకుంటాం. అంతే. మళ్ళీ ట్రాక్టర్ వచ్చి పొద్దాక దున్నడం అలా ఉండదు. ఎక్కువగా కూరగాయలు, తీగజాతి మొక్కలు ఎక్కువగా వేస్తూ ఉంటాం. తీగజాతి కూరగాయలు ఈ యొక్క షేడ్ నెట్ లో. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి టొమాటో, మిర్చి అవన్నీ కూడా ఇప్పుడు వేసుకోవడానికి దీంట్లో ప్లాన్ చేస్తా ఉన్నాం అన్నట్టు. ఇది అండి, ఈ విధంగా మనం ఒక్కసారి ట్రాక్టర్ స్టార్టింగ్ లోనే మనం ట్రాక్టర్ తో దున్నుకోవడం, తర్వాత మళ్ళీ ట్రాక్టర్ తో దున్నుకోవడం జరగదు. ఇది అండి ఈ యొక్క బెడ్స్ ప్రిపరేషన్. ఈ యొక్క షేడ్ నెట్ లోపట ఒకసారి వేసుకున్నాక మళ్ళీ ట్రాక్టర్ అనేది లోపలికి వచ్చి దున్నుకోదు. ఒకసారి దున్నితే సరిపోతుంది. ఈ విధంగా చేసుకుంటే మనకేంటంటే ఇంకా ఈజీగా ఉంటుంది. మట్టి కూడా బాగా చాలా బాగుంటుంది. ఇంకా మనం వీడ్ మ్యాట్ వేసుకున్నాం లేదా మల్చింగ్ చేసుకోవచ్చు పంటను బట్టి. ఆకుకూరలు అయితే వీడ్ మ్యాట్ అలాంటిది ఏమి వేసుకోమన్నట్టు. ఏదైనా కానీ షేడ్ నెట్ లో చాలా బాగా వస్తుంది. ఆ షేడ్ నెట్ లో ఎందుకు బాగా వస్తాయి, ఏంటి కారణాలు మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఇందులో ఏమన్నా మీకు డౌట్లు కానీ సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. దానికి నేను ఇంకొక వీడియో రూపంలో మీకు సమాధానం ఇవ్వగలను. థ్యాంక్ యూ. మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం. థ్యాంక్ యూ.